మహిళకు భద్రతపై భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. 2 వసంతాలు పూర్తి చేసుకున్న రక్షణ బృందాలు పోకిరీల ఆట కట్టిస్తూ ఆడవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తామని పోలీసు శాఖ ప్రకటించింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2014 అక్టోబర్ 24న హైదరాబాద్లో షీ బృందాలను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించే పోకిరీల పని పట్టాయి. సాధారణ పౌరులుగా ఉంటూ ఆకతాయిల చేష్టలు కెమెరాల్లో బంధించి మరీ వారికి తగిన శిక్షలు విధించాయి. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు రక్షణ బృందాలను పోలీసులు విస్తరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాటువేసి 2 ఏళ్ల కాలంలో 800 మందిని షీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 223 మంది మైనర్లు, 577 మంది మేజర్లు ఉన్నారు. ఫోన్ ద్వారా ఇబ్బందికర మాటలతో వేధింపులకు గురిచేసేవారు 20% ఉంటే, వెంబడించి యువతలను ఇబ్బంది పెట్టిన వారు 39% ఉన్నారు. ఈ షీ టీమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్గా నేరాలు, మహిళల మీద నేరాల గురించి చూస్తే ఆల్మోస్ట్ 20% దాకా నేరాలు తగ్గింది మహిళల మీద. ఇప్పుడు 2000 సెప్టెంబర్ వరకు 2014 చూస్తే ఆల్మోస్ట్ 1606 కేసెస్ ఉండేది. సెప్టెంబర్ 2015లో తగ్గించి 1521 అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2016 సెప్టెంబర్లో చూస్తే 1296 అయింది. 2 ఏళ్లలో షీ బృందాలకు 2300కు పైగా ఫిర్యాదులు అందితే ఘటనల తీవ్రత మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు. ముందస్తు నిర్బంధ చట్టంతో పాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. డయల్ 100, ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్, హక్ హై మొబైల్ అప్లికేషన్ల ద్వారా పోలీసులు తక్షణం స్పందించారు. షీ బృందాల పనితీరుతో మహిళలపై వేధింపుల కేసులు 2 ఏళ్లలో 20% తగ్గుముఖం పట్టినట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. కూడా తగ్గడానికి మన ప్రయత్నం కంటిన్యూస్ గా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఫీడ్బ్యాక్ కూడా మాకు జనరల్ పబ్లిక్ నుండి కూడా వచ్చింది. ఎక్కడ ఇంతకు ముందు ఇలాంటి వేధింపులు జరిగింది అలాంటి ఏరియాస్లో, ఆ స్ట్రీట్స్లో, ఆ ఏరియాస్లో, కాలనీస్లో ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఒక విధంగా చూస్తే మహిళల మీద ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. విద్యార్థి దశలోనే షీ బృందాలపై అవగాహన ఉండాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పౌరశాస్త్రంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. భూమిక అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 76% మందికి షీ బృందాల గురించి తెలుసునని వెల్లడైంది. ఇతర రాష్ట్రాల అధికారులు సైతం షీ బృందాల పనితీరు అధ్యయనం చేసి వెళ్లారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని షీ బృందాలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.